అండి వెల్కమ్ టు మై ఛానల్. మన ఇంటి వంట. నేను మిస్ వన్నలత. ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ చేయబోతున్నాను. అదేంటి అంటే ఫ్రూట్ సలాడ్. ఫ్రూట్ సలాడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సమ్మర్ లో అయితే ఏదో ఒకటి కూల్ గా తినాలి అనిపిస్తుంది కదా. సో అలా తినాలి అనిపించినప్పుడు చాలా క్విక్ గా ఇంట్లోనే చేసుకొని తినేసేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1/2 లీటర్ పాలు పోసి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మంచిగా గరిటెతో కలుపుతూ మరగనివ్వండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్లో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసి, వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ ఇది. ఒక చిన్న టీ గ్లాస్ మరిగించి చల్లార్చిన పాలు తీసుకొని అందులో పోసేసి ఉండలు లేకుండా స్పూన్ తో మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత మరిగే పాలల్లో పోసేయండి. పోసాక థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు స్టవ్ పైన ఉంచి మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండండి. థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పక్కకు దింపేసుకొని కంప్లీట్ గా చల్లారనివ్వండి. చల్లారాక ఒక బౌల్లో పోసేయండి మొత్తం. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ ని అందులో వేయండి. మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్ని కూడా వేసుకోవచ్చు. నేనైతే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఒక కప్పు వాటర్ మిలన్ ముక్కలు, మామిడి పండు ముక్కలు, బనానా, పప్పాయ, అలాగే దానిమ్మ గింజలు ఒక కప్పు. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ బాదం, పిస్తా, జీడిపప్పు మీకు ఇంట్లో అవైలబుల్ ఉన్నాయన్నీ వేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ మాత్రం మన ఫ్రూట్ సలాడ్ చేసుకునే ముందు ఒక గంట సేపు నానబెట్టుకోండి ఫస్ట్. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఫ్రూట్స్ అన్ని వేసాక అంతా ఒకసారి బాగా కలిపి మీకు నచ్చితే ఒక టేబుల్ స్పూన్ హనీ కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. హనీ వేసాక మళ్ళీ ఒకసారి కలిపి ఆ పైన దానిమ్మ గింజలు వేసి మంచిగా క్యాప్ పెట్టి ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. 3 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్ లో ఉంచి బయటకు తీసి ఒకసారి కలిపి బౌల్లో సర్వ్ చేసుకొని చల్లగా లాగించేయడమే. ఇంకా మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేసి మీ వాళ్ళని ఇంప్రెస్ చేయండి. వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అంటిల్ దెన్ మరిన్ని రెసిపీతో మీ ముందుంటాను. కీప్ వాచింగ్.